రైట్, ఇక బ్రేకింగ్ చూస్తున్నాం. ఇళ్లల్లో, ఫ్యాక్టరీల్లో, పెద్ద పెద్ద సంస్థల్లో పవర్ కట్ చూస్తుంటారు. కానీ ఎప్పుడైనా విమానంలో పవర్ కట్ చూసారా? ఇదే ఘటన వడోదర విమానాశ్రయంలో జరిగింది. వడోదర నుంచి ఢిల్లీ బయలుదేరిన ఇండిగో విమానంలో సాంకేతిక లోపం చోటు చేసుకుంది. సుమారు అరగంట పాటు విమానంలో అకస్మాత్తుగా విద్యుత్ అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పవర్ కట్ కావడంతో విమానంలో ఏసీ కూడా ఆగిపోయింది. మూసి ఉన్న ఆ విమానంలో గాలి ప్రవాహం ఆగిపోవడంతో ప్రయాణికులు ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి అయ్యారు. చిన్నపిల్లలు, వృద్ధుల పరిస్థితి మరింత దారుణంగా అయింది. ఇండిగో ఘోర నిర్లక్ష్యాన్ని చూసి ప్రయాణికులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. విమానం లోపల పెద్ద ఎత్తున గందరగోళం సృష్టించారు. कंफर्ट फ्लाइट्स ये इंडिगो है, ये देना पड़ेगा तेरे को। ये कंफर्ट फ्लाइट्स ये इंडिगो है, ये देना पड़ेगा तेरे को। कंफर्ट फ्लाइट्स ये इंडिगो है, ये देना पड़ेगा तेरे को। ఐ న్యూస్ లో స్క్రీన్ పై మనం విజువల్స్ చూస్తున్నాము. వడోదర నుంచి ఢిల్లీ బయలుదేరిన విమానం ఇలా ఇండిగో విమానంలో సాంకేతిక లోపం అయితే చోటు చేసుకుందని తెలుస్తోంది. సుమారు అరగంట పాటు విమానంలో అకస్మాత్తుగా విద్యుత్ అంతరాయం ఏర్పడింది. మనం చూస్తున్నాం, వాళ్ళు పేపర్ తో విసురుకోవడం అనేది కూడా, అందులో పవర్ కట్ అయింది. జనాలైతే చాలా ఇబ్బంది పడుతున్నట్టే తెలుస్తోంది. कंफर्ट फ्लाइट्स ये इंडिगो है, ये देना पड़ेगा तेरे को। कंफर्ट फ्लाइट्स ये इंडिगो है, ये देना पड़ेगा तेरे को। ఐ న్యూస్ స్క్రీన్ పై చూస్తున్నాం మనం. వడోదర నుంచి ఢిల్లీ బయలుదేరిన ఇండిగో విమానంలో సాంకేతిక లోపం అయితే చోటు చేసుకుంది. ఫ్లైట్ లో అయితే ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితే కనిపిస్తుంది. పేపర్లతో విసురుకోవటం కానీ, అందులో లైట్స్, పవర్ మొత్తం ఆగిపోయింది. ప్రజలైతే చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితే కనిపిస్తోంది. వృద్ధులు, చిన్నపిల్లలు అయితే వాళ్ళ పరిస్థితి అయితే ఘోరంగా ఉన్నట్టే తెలుస్తోంది. कंफर्ट फ्लाइट्स ये इंडिगो है, ये देना पड़ेगा तेरे को। कंफर्ट फ्लाइट्स ये इंडिगो है, ये देना पड़ेगा तेरे को। ఇళ్లలో, ఫ్యాక్టరీలో, పెద్ద పెద్ద సంస్థల్లో పవర్ కట్ చూస్తుంటారు. కానీ ఎప్పుడైనా విమానంలో పవర్ కట్ చూసారా? ఇదే ఘటన వడోదర విమానాశ్రయంలో జరిగింది. వడోదర నుంచి ఢిల్లీ బయలుదేరిన ఇండిగో విమానంలో సాంకేతిక లోపం అయితే చోటు చేసుకుందని తెలుస్తోంది. మనం ఐ న్యూస్ స్క్రీన్ పై అయితే విజువల్స్ చూస్తున్నాము. దీంతో ప్రయాణికులైతే తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితే కనిపిస్తోంది. పవర్ కట్ కావడంతో విమానంలో ప్రయాణికులు కూడా పేపర్లతో విసురుకోవటం కానీ, అందులో పవర్ కట్ అనేది మనకి క్లియర్ గా కనిపిస్తోంది. అంటే ఇండిగో విమానంలో ఎప్పుడు ఇలా సాంకేతిక లోపం అయితే తలెత్తలేదు. విమానం లోపం పెద్ద ఎత్తున గందరగోళం అయితే కనిపిస్తోంది మనకి పెద్ద ఎత్తున. कंफर्ट फ्लाइट्स ये इंडिगो है, ये देना पड़ेगा तेरे को। कंफर्ट फ्लाइट्स ये इंडिगो है, ये देना पड़ेगा तेरे को। कंफर्ट फ्लाइट्स ये इंडिगो है, ये देना पड़ेगा तेरे को। ఇళ్ల
ఇళ్లలో ఫ్యాక్టరీల్లో పెద్ద సంస్థల్లో పవర్ కట్ చూస్తుంటారు కానీ ఎప్పుడైనా విమానంలో పవర్ కట్ చూసారా? ఇదే ఘటన వడోదర విమానాశ్రయంలో జరిగింది. వడోదర నుంచి ఢిల్లీ బయలుదేరిన ఇండిగో విమానంలో సాంకేతిక లోపం అయితే చోటు చేసుకుందని తెలుస్తోంది. సుమారు అరగంట పాటు విమానంలో అకస్మాత్తుగా విద్యుత్ అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా వృద్ధులు, చిన్నపిల్లలు అయితే చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితే మనకు కనిపిస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, అక్కడ అసలు ఏమైంది? ఇండిగో విమానంలో సాంకేతిక లోపం అయితే తలెత్తినట్టు తెలుస్తోంది. పవర్ కట్ అవటం, ఇదన్నిటికీ తాజా అప్డేట్స్ ఏంటి? గుజరాత్ లోని వడోదర విమానాశ్రయంలో 6E657 గల ఇండిగో విమానంలో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. దాంతో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఎదురైంది. సాంకేతిక లోపం కారణంగా విమానంలో పూర్తిగా విద్యుత్ అంతరాయం ఏర్పడింది. విమానంలో దాదాపు 30 నిమిషాల పాటు ఎయిర్ కండిషన్, అదేవిధంగా లైట్లు మరియు వెంటిలేషన్ వ్యవస్థలు మొత్తం కూడా పూర్తిగా పనిచేయలేదు. దాని కారణంగా విమానంలో ఉన్నటువంటి సుమారు 220 మంది ప్రయాణికులు, అంటే అందులో వృద్ధులున్నారు, చిన్నారులు ఉన్నారు. వీరంతా కూడా ఉక్కపోతతో తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. క్లోజ్డ్ క్యాబిన్ లో వెంటిలేషన్ లేకపోవడంతో ఇటు ప్రయాణికులు తీవ్రమైనటువంటి ఉక్కపోత, అదేవిధంగా గాలి ఆడకపోవడం వల్ల కూడా తీవ్ర అసౌకర్యానికి అయితే గురయ్యారు. అయితే ఈ సమస్య తలెత్తినటువంటి సమయంలో విమానం రన్వే వైపు ఉన్న నేపథ్యంలో ప్రయాణికులు దాదాపు అరగంట పాటు అందులోనే చిక్కుకోవాల్సినటువంటి పరిస్థితి నెలకొందని చెప్పొచ్చు. సాధారణంగా విమానం ల్యాండ్ అయినప్పుడు లేదా టేకాఫ్ సిద్ధమయ్యే క్రమంలో కూడా ఆక్సిలరీ పవర్ యూనిట్ లేదా గ్రౌండ్ పవర్ ద్వారా విద్యుత్ అందుతుంది. కానీ అందులో సాంకేతిక లోపం రావడంతో కూడా ఇలాంటి సంఘటనలు ఉత్పన్నమైనట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ విమానం వడోదర నుంచి ఢిల్లీకి వెళ్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఒక్కసారిగా ఇటు దాదాపు అరగంట పాటు అక్కడ అందులో ఉన్నటువంటి ప్రయాణికులు మొత్తం కూడా తీవ్ర ఇబ్బందులకు గురైనటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. కేవలం ఇండిగో సంస్థ నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి నెలకొందని కూడా చెప్పొచ్చు. మొదటి నుంచి కూడా చాలా రోజుల నుంచి కూడా ఇండిగో వ్యవస్థ అంటే వారి నిర్వహణలో కూడా లోపం ఉందని కూడా చాలా రోజులు కూడా ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో తాజా ఘటన కూడా వారి నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తుందని కూడా చెప్పొచ్చు. శ్రీజ, రైట్, థ్యాంక్ యూ కిరణ్. इंडिगो है ये तो देना पड़ेगा तेरे को।